నమస్కారం. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి నెల 14వ తారీఖు నుండి అంటే మకర సంక్రాంతి నుండి ఫిబ్రవరి నెల 12వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితులు అనుసరించి అంటే రవి సంచారం ఆధారంగా రవి మకర రాశిలో సంచరిస్తాడు. ఈ టైంలో రవి మకర రాశి సంచారం కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో కన్యారాశి వారికి 12వ స్థానాధిపతి రవి. 12వ స్థానం అనేసరికి హాస్పిటల్స్, యోగా, ఫార్మాస్యూటికల్స్, తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్, ప్రజా సంబంధాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ట్రావెల్, టూరిజం, ఇవన్నీ 12వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రవి కన్యారాశి రీత్యా పంచమ స్థానంలోకి రావటం వల్ల ట్రావెల్స్ రంగంలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. హాస్పిటల్స్ నడిపే వారికి విశేషమైన శుభదాయకంగా ఉంటుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతనంగా మెడికల్ షాప్స్ కానీ ఫార్మా కానీ ప్రారంభించాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. యోగా, మెడిటేషన్, మంత్రతంత్ర శాస్త్రాలు ఇవన్నీ నేర్చుకోవాలనుకున్న వారికి చాలా మంచి టైం యాక్చువల్గా. సో మంత్రసిద్ధి జరుగుతుంది. మంత్ర సాధన చేసేవారికి సంతాన రీత్యా కొద్దిగా ఖర్చు అధికం అవుతుంది. అంటే పంచమ స్థానం అనేసరికి మన నిర్ణయాలు, తర్వాత సబ్కాన్షియస్ సంతానం, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా సూచిస్తాయి. సో కన్యారాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యయాధిపతి. సో కొద్దిగా ఆలోచనల్లో హెచ్చుతగ్గులు ఇస్తారు. దీనివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. కొద్దిగా కోపం పెరిగే అవకాశం ఉంటుంది. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత సో ఇవన్నీ చేయటం ద్వారా కన్యారాశి వారు మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి నిత్యం ఆదిత్య హృదయ పారాయణం చేయటం, తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, ఇంకా ఆవుకి ఆదివారం నాడు చపాతీ తినిపించటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో కన్యారాశి గారికి మంచి ట్రాన్సిట్. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సో నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇంకా ఛానల్లో